కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో పెన్షన్ల పంపిణీపై టీడీపీ ఎమ్మెల్యే కార్పొరేటర్ల మధ్య రగడ నెలకొంది. కడప ఎమ్మెల్యే మాధవి 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి మధ్య మాటల యుద్దం నడిచింది. తన ప్రమేయం లేకుండా పెన్షన్లు పంపిణీ చేశారని ఎమ్మెల్యేని కార్పొరేటర్ ఉమాదేవి ప్రశ్నించారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఎలా పంపిణీ చేస్తారని నిలదీశారు. పెన్షన్ల పంపిణీకి ప్రత్యేకంగా ఎవరికీ ప్రోటోకాల్ లేదన్నారు. సొంతంగా డివిజన్ను ఎవరూ రాయించుకోలేదన్నారు. సమాచారం తెలిస్తే వచ్చి ఉండాల్సిందని సలహా ఇచ్చారు. సొంత పార్టీ కార్పొరేటర్నే ఎమ్మెల్యే మాధవిని కించపరిచేలా మాట్లాడడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఉమాదేవి. అయితే ఆయన ఇచ్చిన ఆన్సర్ సమాధానం ఏమంటే మరి వాసన్న గారు ఒక నెంబర్ పెట్టారు, ఆ నెంబర్ వ్యక్తికి ఇన్ఫార్మ్ చేయమన్నారు అని చెప్పారు. ఆ నెంబర్ మాకు ఫార్వర్డ్ చేయమని నేను చెప్పినాను. ఆయన పేరు రవిరెడ్డి అంట. ఈ రవిరెడ్డికి ఎవరు? నా డివిజన్లో ఆయనకి ఏం పని? నా డివిజన్లో ఒక కార్పొరేటర్గా నన్ను సహకరించకుండా ఎవరు ఈ రవిరెడ్డి? ఆయనకి ఎందుకు మీరు పత్రాలు అందజేసి ఆయన చేతికి ఇన్ఛార్జిగా ఇచ్చినారా, లేకపోతే ఎవరు ఆ వ్యక్తి? ఆయన వచ్చి పెన్షన్లు చూసుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాలు మేము అక్కడ కష్టపడి గెలిచిన వాళ్ళము, మమ్మల్ని ఎందుకు పిలవడం లేదు? అంత ఈజీగాని ప్రతి ఒక్కదాన్ని రాటిఫికేషన్ సాంప్రదాయం తీసుకొచ్చేసి కంప్లీట్ గా ఒక అసందర్భమైన పద్ధతిలో ఇదంతా జరుగుతుందని చెప్పేసి నాకు అభిప్రాయంగా ఉంది. 47 తో పాటు మీరు కూడా లాస్ట్ 7 మాత్రమే. అర్థమైందా? సో కాబట్టి మీకు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటే మీరు వాలంటరీకి వచ్చి పాల్గొనండి. దానికి మీకు కిరీటం పెట్టేసి డబ్బులు డబ్బాలు వాయించుకొని మిమ్మల్ని తీసుకొచ్చేది ఏమి ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల మీద మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అంతే. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అదొక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డిసిషన్ ప్రకారం ముందుకు వెళ్ళినాము, అంతేనా? ఇంట్రెస్ట్ ఉండబట్టే మీరు ఎందుకు రాలేదు? మరి అది మీ తప్పు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలా? ఎమ్మెల్యే గారు వస్తున్నారని మీకు తెలుసు కదా? మాకు తెలియదు. మీరు వస్తున్నారు చెప్పారు కదా. ఇప్పుడు వెంకటేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు ఒక నెంబర్ ఇచ్చారట, రవిరెడ్డి అనే వ్యక్తి. ఈ వర్క్ ఆల్రెడీ అలాట్ చేశారా లేకపోతే ప్రాసెస్? నియోజకవర్గంలో దాదాపు 10 కిలోమీటర్ రేడియస్ లోనే అందరు ఉన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు. అంత పెద్ద బిజీ అయిన సభ్యులైతే ఎవరు ఉన్నట్టు అనిపించట్లేదు. మేయర్ గారు తన అనానిమస్ గా డెసిషన్ తీసేసి అది అందరి మీద రుద్దేస్తుంటే ఎట్లయితుంది? ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అనేది పబ్లిక్ యూజ్ అవుతుంది, ఇది వదిలేసేయండి. రెస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ లో కూడా చాలా టెండర్లు జరిగినాయి. ఆ టెండర్లు తీసుకున్న వాడు ఎవరు, దాని టెండర్లో ఆ డబ్బులు మీ దగ్గర నుంచి రిలీజ్ చేయాలన్న వాళ్ళు ఎవరు అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో సభ్యులకు ఎవరికి ఏ విధమైన వివరణ లేకుండా వాళ్ళ దృష్టికి రాకుండా మేయర్ గారు అలోన్ గా డిసిషన్ తీసేసుకొని ఈ దానికి ఇక్కడ ఆ దానికి అక్కడ డిసైడ్ చేసుకుని వర్క్ ఎగ్జిక్యూషన్ అయిపోయినాక జస్ట్ బిల్ పేమెంట్ టైంలో సభ్యుల ముందు తీసుకొచ్చి దాన్ని అన్ని రాటిఫికేషన్ తీసుకొస్తా ఉంటే ఐ థింక్ అది చట్టంకు లోబడి కాదని అనిపిస్తా ఉంది. మరి మా అడ్మిన్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయలేదట. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో పెన్షన్ల పంపిణీపై టీడీపీ ఎమ్మెల్యే కార్పొరేటర్ల మధ్య రగడ నెలకొంది. కడప ఎమ్మెల్యే మాధవి 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి మధ్య మాటల యుద్దం నడిచింది. తన ప్రమేయం లేకుండా పెన్షన్లు పంపిణీ చేశారని ఎమ్మెల్యేని కార్పొరేటర్ ఉమాదేవి ప్రశ్నించారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఎలా పంపిణీ చేస్తారని నిలదీశారు. పెన్షన్ల పంపిణీకి ప్రత్యేకంగా ఎవరికీ ప్రోటోకాల్ లేదన్నారు. సొంతంగా డివిజన్ను ఎవరూ రాయించుకోలేదన్నారు. సమాచారం తెలిస్తే వచ్చి ఉండాల్సిందని సలహా ఇచ్చారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. రెహనా, సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత మొట్టమొదటి నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ఈ రోజు కడపలో జరిగింది. అయితే టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా మొదటిసారి కావడంతో కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మాధవి రెడ్డి కూడా ఈ సమావేశానికి ఎక్స్ ఆఫీసియో మెంబర్ గా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అజెండా ఏదైతే సమావేశంలో అజెండా కొనసాగుతున్న సమయంలో 49వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి ఉమాదేవి సడన్ గా ఒక ప్రశ్నను లేవనెత్తారు ఎమ్మెల్యే మాధవి రెడ్డికి. అయితే మొన్న 1వ తారీఖు జరిగినటువంటి పెన్షన్ల
పై కూడా ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. తన డివిజన్ లో ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డి వచ్చి పెన్షన్లు పంపిణీ చేశారు, నా ప్రమేయం లేకుండా అలాగే నా దృష్టికి లేకుండా నాకు ఆహ్వానం లేకుండా జరిగిందని చెప్పి కూడా ఎమ్మెల్యేను ప్రశ్నించినటువంటి సందర్భం అయితే ఏర్పడింది. అయితే అందుకు ధీటుగా ఎమ్మెల్యే కూడా సమాధానాన్ని ఇచ్చారు. అయితే మీరు కూడా మీకు సమాధానము మీకు సమాచారం ఉంటే వచ్చి మీరు పాల్గొనవలసింది, మీకేం బొట్టు పెట్టి అలాగే బ్యాండ్ పెట్టి సపరేట్ గా మీకేం ఆహ్వానం ఏం చేసేది ఉండదని చెప్పి కూడా వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగింది సర్వసభ్య సమావేశంలో. అయితే ఇది పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు బయటికి వచ్చాయని చెప్పి కూడా మనము భావించాల్సి ఉంటుంది. అయితే గత ఎప్పటి నుంచో కూడా వీరిద్దరికి కూడా విభేదాలు ఉన్నాయి పార్టీలో. ఉమాదేవి గతంలో కడప ఎమ్మెల్యేగా టికెట్ కోసం కూడా ప్రయత్నించారు, అటు మాధవిరెడ్డి కూడా ఎమ్మెల్యే టికెట్ ప్రయత్నించారు. అయితే వారిద్దరి ఆ కుటుంబాల మధ్య ఏదైతే అలంకాన్పల్లి లక్ష్మిరెడ్డి కావచ్చు, అలాగే టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి, వీరిద్దరి కుటుంబాల మధ్య కూడా అప్పటి నుంచి కూడా పచ్చిగడ్డి వేసి బగ్గుమన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ రోజు మాత్రం చాలా బహిరంగంగా ఇవి బయటికి వచ్చాయని చెప్పుకోవచ్చు. సర్వసభ్య సమావేశం సందర్భంలో ఇవి బయటికి రావడంపై టీడీపీ పార్టీలో అంతర్గత కుమ్మలాటలు అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. మరి దీనిపై అలంకాన్పల్లి లక్ష్మిరెడ్డి ఎవరైతే ఉమాదేవి మామ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చంద్రబాబు వద్ద అలాగే పార్టీ కేడర్ లో మంచి పేరు ఉంది కాబట్టి మరి ఇది చంద్రబాబు వద్ద వరకు వెళ్తుందా లేకపోతే ఇక్కడ జిల్లా నాయకత్వంతో చర్చించి దానిపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారా, ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై చర్య తీసుకోవాలని చెప్పి అలాగే టీడీపీ కార్పొరేటర్ గా ఉన్నటువంటి సీనియర్ నాయకురాలను కించపరిచే విధంగా మాట్లాడిందని చెప్పి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారా అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది కడప జిల్లా టీడీపీ పార్టీలో. మొత్తానికి కార్పొరేటర్ వర్సెస్ ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేటర్ అన్నట్లుగా కడప నగరంలో ఈ రోజు అయితే ఈ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. రేహనా. ఓకే రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అయితే మరి చట్టంకు లోబడి కాదని అనిపిస్తా ఉంది. మరి మా అడ్మిన్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయలేదక్క. మీరు వచ్చి నా 49వ డివిజన్ లో పెన్షన్ పంపిణీ చేసినారు, చాలా సంతోషం. అయితే ఒక కార్పొరేటర్ గా నేను కూడా కష్టపడి ఆ డివిజన్ లో గెలిచినాను, ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరు ఈ రోజు ఎంత కష్టపడినారో అదేలాగే మేము కూడా కష్టపడి ఆ డివిజన్ లో గెలిచినామక్క. మరి మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? పెన్షన్లు పంచేటప్పుడు